నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం. న్యూ అంబాపురం పైపుల్ రోడ్ దగ్గర ఉన్నటువంటి విక్రమ్ పబ్లిషర్స్ ప్రక్క రోడ్ లో విద్యుత్ లైట్లు లేక బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ఇంకా అనేక రకాలైన ఆకతాయిలు అనేక విధాలుగా అసాంఘిక కార్యకలాపాలు జరుపుతున్నారు. ఇక్కడ మద్యం సేవించడం, పని చేసుకుని వచ్చే వాళ్ళని బెదిరించి వారి నుండి డబ్బులు లాక్కోవడం, దొంగతనాలు చేయటం, గంజాయి మత్తులో మహిళలను వేధించడం, విద్యుత్ లైట్లు లేకపోవడం వల్లనే జరుగుతున్నాయని స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మహిళలపై కూడా అనేక అకృత్యాలు చేస్తున్నారని స్థానిక సర్పంచ్ అయినటువంటి సీతయ్యకి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మా సమస్యను పెడచెవిన పెడుతున్నారు తప్ప పట్టించుకోవట్లేదని, సాయంత్రం వేళలో ఉద్యోగం చేసుకుని వచ్చే మహిళలకి భద్రత కరువైందన్నారు. ఈ సమస్య చాలదన్నట్లు చీకటిగా ఉండటం వలన లారీలు కూడా అక్కడే ఆపి లారీ డ్రైవర్లు కూడా మహిళలతో అసాంఘిక కార్యక్రమాలు చేపడుతున్నారు. దయచేసి మాకు వీధి లైట్లు, గుంటలు పడినటువంటి రోడ్లు వేయవలసిందిగా స్థానిక విద్యుత్ శాఖ ఏఈ, ఏడీకి, పోలీస్ శాఖ కమిషనర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ కి, సర్పంచ్ సీతయ్యకి విన్నవించుకుంటున్నామన్నారు. మా యొక్క గోడు పత్రికా మాధ్యమాల ద్వారా అయినా మా సమస్య నెరవేరుతుందని ఆశిస్తున్నామని అన్నారు. బండి లైట్ ఉంటే నేను అంత మాత్రం ఉంది, చిన్న లైట్ వేసాను. ఇదే టైంలో లేడీస్ నడుచుకుంటూ వస్తున్నారు. చాలామంది ఇక్కడ తాగి ఇక్కడ మధ్యలో తాగి వాళ్ళు ఉన్నారు, ఎవరెవరైతే ఉన్నారు. ఆ వెనకాల చాలామంది లేడీస్ వర్క్ చేస్తుంటారు. ఇక్కడ లైట్ లేదని చాలాసార్లు కంప్లైంట్ చేశాము, అయినా సరే ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు. మీరు చూస్తారు కదా, చెట్లు పొట్లు అన్ని బొళ్ళాపు మరి తాగుతుంటారు, మద్యం సేవిస్తూ ఉంటారు. ఈ పోల్ పడిపోతుందని చెప్పి దాదాపు 2.5 years అని కంప్లైంట్ చేసి అయినా సరే ఎటువంటి రెస్పాన్సిబుల్ లేదు. పొరపాటున ఆ పోలు చూడండి ఎంత బెండ్ అయిపోయి ఉంది. పొరపాటున కూడా పోలు పడిపోతే కనుక దాదాపు ఇక్కడ మొత్తం 3-phase సప్లై, పిల్లలు కానీ ఎవరు కానీ ఉంటే కనుక చాలా ప్రమాదం జరిగింది. మా ఏరియా వచ్చేసరికి అమ్మపురం గ్రామం పంచాయతీ. ఇక్కడ పైపుల్ రోడ్ నుంచి వైఎస్ రింగ్ రోడ్ వరకు వెళ్ళే ఇన్నర్ రింగ్ రోడ్డులో ఉన్న విక్రమ్ పబ్లిషర్స్ ఆనుకొని ఉన్న రోడ్లో లోన నివాసం ఉంటున్నాము. ఇక్కడ మాకు వచ్చేసరికి మా రోడ్డుకు ఉన్న సమస్య ఏంటంటే వీధి లైట్ల సమస్య. ఈ వీధి లైట్ల సమస్య వలన రాత్రిపూట చాలా ఇబ్బంది అవుతుంది. ఈ వీధి లైట్లు లేకపోవడం వల్ల విక్రమ్ బిల్డింగ్కి ఆనుకున్న ఆ ప్రదేశంలో మొత్తం బాగా సగం రోడ్డు వరకు చీకటి ఉండడం వల్ల ఈ చీకట్లో కొంచెం గంజాయి బ్యాచ్ రావడం, తర్వాత తాగడం, ఆటోలు అడ్డు పెట్టుకొని తాగడం, ఇవన్నీ చేయడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. నైట్ పూట డ్యూటీ ముగించుకొని వచ్చే లేడీస్కి, ఇంకా చిన్న వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే పని చేసుకుని వచ్చే వాళ్ళకి బాగా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ అంతా కూడా లోన మొత్తం ఫ్యామిలీస్ ఉంటారు. ఇక్కడ వాళ్ళు బయటికి వెళ్ళి ఏమైనా నీళ్ళు తెచ్చుకోవాలన్నా సరే, సరుకులు తెచ్చుకోవాలన్నా సరే అంతా కూడా బాగా ఇబ్బంది అవుతుంది. సో ఈ వీధి లైట్ల కోసం మేము సర్పంచ్ గారిని సంప్రదించాం చాలాసార్లు. కూడా సంప్రదించినప్పుడు వేయిద్దాం అన్నారు. తర్వాత మళ్ళీ కొంచెం ఫండింగ్ లేదని చెప్పేసి, లేదంటే ఆ వీధి లైట్లకి కావాల్సిన వైర్ లేదని చెప్పేసి సో ఇవన్నీ చెప్పారు. మరి ఆ వీధి లైట్ల గురించి మేము చాలాసార్లు కూడా సంప్రదించాం సర్పంచ్ గారిని. మరి వేయిస్తాం అంటున్నారు, ఇంకా ఇంతవరకు అయితే వేయించట్లేదు. మాకు ఆ వీధి లైట్లు లేకపోవడం వల్ల చాలామంది ఫ్యామిలీస్ బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు వాళ్ళు చీకట్లో బాగా ఇబ్బంది పడుతున్నారు, సఫర్ అవుతున్నారు. సో మాకు వీధి లైట్లు ఏర్పాటు చేయవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. గతంలో ఇలాగే ఒకసారి చీకట్లో వాళ్ళు ఏదో పని మీద రోడ్డు మీదకి వెళ్ళి లోనికి వస్తున్నప్పుడు మా కాలనీ వాళ్ళు అక్కడ గంజాయి బ్యాచ్ ఒక 4-5 ఉండి వాళ్ళు ఆటోలో ఉండి అతన్ని పట్టుకొని, అతను అతని దగ్గర డబ్బులు, ఫోను లాక్కోవడం, మొత్తం మత్తులో ఉన్నారు. అసలు వాళ్ళకి ఏం చేస్తున్నారో ఏం తెలియట్లేదు. సో అలాంటి సమస్యలు కూడా చాలా ఉన్నాయి. సో ఇందు మూలంగా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే మాకు వీధి లైట్లు ఏర్పాటు చేయవలసిందిగా మీకు విద్యుత్ శాఖ వారికి, ఏఈ గారికి, ఏడీ గారికి, పోలీస్ శాఖ వారికి, అంటే ఈ రోడ్లో ఒకసారి రాత్రిపూట చెక్ చేయమని పోలీస్ శాఖ వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకసారి ఇక్కడికి వచ్చి ఒకసారి చెక్ చేసి మాకు ఇదంతా కూడా కొంచెం సహకారం అందిస్తే ఈ లోన ఉన్న కుటుంబాలు కూడా కొంచెం ఎటువంటి ఇబ్బంది లేకుండా ధైర్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. వీటన్నిటి ప్రాబ్లం వల్ల, ఈ సమస్యల వల్ల బాగా ఇబ్బంది పడుతున్నారు. రాత్రిపూట ఎవరు వస్తున్నారు ఏంటి అనేది, చీకట్లో ఎవరు వెళ్ళాలన్నా ఇబ్బంది పడుతున్నారు. నమస్తే.